హాయ్ ఫ్రెండ్స్, నేను మీ దినేష్ని. నా పేరు దినేష్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దినేష్ రెడ్డి వోగల్స్. నేను ఈరోజు మా పొలానికి అయితే వెళ్ళబోతున్నాను. మా పొలం జస్ట్ 200 మీటర్స్ ఉంది మా ఇంటి దగ్గర నుంచి. కావాలంటే చూపిస్తాను మీకు. 200 మీటర్స్ ఉంది ఫ్రెండ్స్ మా ఇంటి దగ్గర నుంచి, అంతే. యాక్చువల్గా అంటే నేను ఇంజనీరింగ్ చేస్తుంటాను. బీటెక్ ఫస్ట్ ఇయర్ అయితే అయిపోయింది. హాలిడేస్ ఉన్నందువలన ఇంట్లోనే ఉన్నాను. ఈరోజు వచ్చాను పొలానికి. ఎలా చూద్దామని వచ్చాను. చూడండి ఫ్రెండ్స్. మా పొలం చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. ఈ రోడ్డు ఉంది కదా, ఈ కొనాన ఊరి దగ్గరే ఉంది మా పొలం. ఇదంతా మా బిడ్డ ఫ్రెండ్స్. వచ్చినాను ఫ్రెండ్స్, ఏదో ఒక సరదాగా నేచర్ని ఎంజాయ్ చేద్దామని. జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ అని వచ్చాను. చూపిస్తా ఆగండి ఫ్రెండ్, మా పొలం చూపిస్తా. 2-3 మినిట్స్లో చూపిస్తా. దగ్గరలోనే వచ్చినాము. చూపిస్తాను ఆగండి ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ వీడియోస్ తీయడానికి ఇంకా ముందు అడ్వెంచరస్ వీడియోస్ కూడా తీద్దాం అనుకుంటున్నాను. సపోర్ట్ ఉండాలి ఫ్రెండ్స్. మీ సపోర్ట్ ఉంటే పైన బాగా తీయొచ్చు. అడ్వెంచరస్ వీడియోస్ తీయాలనుకుంటున్నాను. తీస్తాను ఫ్రెండ్స్ త్వరలో. నేను డైలీ ఎక్స్ప్లోర్ చేసేదాన్ని దీంట్లో యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేస్తుంటాను. మీరు చూస్తూ ఉండండి. చూపిస్తాను చూడండి. అది పెద్ద రాగి చెట్టు చూడండి ఫ్రెండ్స్. మా తోటలో ఉన్నది పెద్ద రాగి చెట్టు. అది దాని దగ్గరికి వెళ్దాము. అక్కడైతే నా దేవుడు ఉన్నాడు, నాగప్ప దేవుడు అని. అక్కడ చూపిస్తాను రండి ఫ్రెండ్స్, మీ అందరికీ చూపిస్తా. ఇక్కడైతే యాక్చువల్గా అయితే రెంట్కి ఇచ్చేసినాం పొలము. రెంట్కి ఇచ్చేసి మా నాన్నకైతే యాక్చువల్గా అంటే హెల్త్ బాగాలేదు, అందుకనేసి రెంట్కి ఇచ్చేసినాం ఫ్రెండ్స్. ఇంట్లో కూడా చేసేవాళ్ళు ఎవరు లేరని రెంట్కి ఇచ్చేసినాం ఫ్రెండ్స్. చూపిస్తాను రండి ఫ్రెండ్స్. దగ్గరలో ఉన్నాం. ఈ చెట్టు రాగి చెట్టు దగ్గరలో ఉన్నాం. పెద్ద చెట్టు ఫ్రెండ్స్. చల్లని నీడ వస్తుంది. ఇక్కడ పడుకుంటే మాత్రం మిట్ట మధ్యాహ్నం 2 గంటలకి పడుకుంటే మాత్రం మంచి నిద్ర అయితే వస్తుంది ఫ్రెండ్స్. మంచి గాలిని అయితే ఆహ్వాదిస్తూ చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. చెట్టు చాలా పెద్ద చెట్టు. ఇదైతే చాలా ఏళ్ల తరబడి ఉంది ఈ చెట్టు మా పొలంలో. నాగదేవుని చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ ఉంది పెద్ద చెట్టు చూడండి ఫ్రెండ్స్. ఇక్కడైతే దేవుడిని పూజించేవారు అప్పట్లో. ఇప్పుడు కూడా మామూలు అంటే పూజిస్తున్నారు. చూపిస్తాను ఫ్రెండ్స్. మా పైన ముందు మా పొలం దండి ఉంది. యాక్చువల్గా అయితే మీరు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. నేను మంచి అడ్వెంచరస్ వీడియోస్ తీస్తాను. సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మన పొలానికి అయితే మేము వచ్చేసినాము. ఇంకా ఇదే చూడండి ఫ్రెండ్స్ మా పొలం. రెంట్కి అయితే ఇచ్చేసినాము. యాక్చువల్గా అంటే ఇక ఇది పత్తి ఏం లేదన్నా ఒక 20 డేస్ ఉంటుంది ఫ్రెండ్స్. వర్షం అయితే రాలేదు. వర్షం చాలా నెగ్లెక్ట్ అయిపోయింది. స్టార్టింగ్ ఒక 2-3 డేస్ అయితే కంటిన్యూ వచ్చింది ఫ్రెండ్స్. ఫార్మర్స్ అందరూ ఏదో వర్షం వస్తుంది కదా అని అంటే ఈ మంత్లోనే స్టార్ట్ చేస్తారు ఫ్రెండ్స్ అంతా సీడ్స్ వేసేది. పత్తి వేసిన ఆయన అంతా ఒక 3 ఎకరాస్ వేసినాడు. ఒక 1 ఎకరా సొలకాయ పెట్టినాడు ఫ్రెండ్స్. మిగతాది 2 ఎకరాలు పత్తి వేసినాడు. అంతా కలిసి ఒక 7.5 ఎకరాలు రెంట్కి ఇచ్చినాం ఫ్రెండ్స్. అంతా మాది, మా అన్న వాళ్ళది. చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. ఇదే ఫ్రెండ్స్ ఆ రాగి చెట్టు అని చెప్పినాను కదా ఫ్రెండ్స్. అదే అక్కడి నుంచి అయితే మేము ఇక్కడికి వచ్చినాము. ఇంకా ముందు వెళ్తే ఉంది ఫ్రెండ్స్. యాక్చువల్గా అయితే మేము ఒక 2 ఎకరాలు చేసినాం ఫ్రెండ్స్ ప్రజెంట్ అయితే. పోయినసారి మా నాన్నకి బాగాలేకుండే, అందుకనేసి ఈసారి ఏమని ఈ సంవత్సరం 2 ఎకరాలు చేసినాము.
చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. ఇదే ఫ్రెండ్స్ మా పొలం అయితే నాటినాము. అసలు ఏమి విత్తనం అయితే నాటినాము, మొలకేం రాలేదు. ఎందుకంటే వర్షం వచ్చి ఒక 2-3 డేస్ వచ్చి వర్షం అయితే పోయింది. అదే వర్షం ప్రాబ్లం. ఈ రాయలసీమ అంతా వర్షం తక్కువ ఫ్రెండ్స్. అదే ఫ్రెండ్స్ చెప్పినాను కదా, ఒక ఎకరా అంతా సొలక వేసినాడు ఫ్రెండ్స్. ఆయన రెంట్కి ఇచ్చేసినాం కదా, చేసినాడు. ఇదే ఫ్రెండ్స్, ఇదే అయితే మా పొలం. మిగతాదంతా సొలక వేసినాడు. ఒక 5 ఎకరాలు పత్తి పెట్టినాడు. 1 ఎకరా ఇదే సొలకాయ. అంటే ఈ టైంలో ఒక 2 monthsలో వచ్చేస్తుంది ఫ్రెండ్స్ ఇది సొలకాయ. 2 monthsలో వచ్చిన తర్వాత రేపు ఆగస్టు తీసేసి పంట అంతా చేతికి వచ్చిన తర్వాత పంట తీసేసి మిరపకాయ వేస్తారు ఫ్రెండ్స్. రెడ్ చిల్లీ వేస్తారు. అంతే ఫ్రెండ్స్, వచ్చేసినాం. ఇప్పుడు ఇంటికైతే వెళ్ళబోతున్నాను. అంతే. హాయ్ ఫ్రెండ్స్, ఇక చేను నుంచి అయితే ఇంటికి పోతున్నాం. బాయ్ బాయ్. సైన్ అప్ దినేష్ యూట్యూబ్ ఛానల్. సబ్స్క్రైబ్, లైక్, షేర్. ఇదే మన రోడ్ అయితే. ఇదే ఫ్రెండ్స్ మన పొలం. ఇక పొలం నుంచి అయితే ఇంటికి బయలుదేరబోతున్నాము. మా ఇంట్లో అయితే తిడతారు ఫ్రెండ్స్. ఎందుకంటే ఇన్ని రోజులు లేనిది ఈరోజు ఎందుకు పొలం వెళ్ళినాడు వీడు, ఏమో ఎలా, ఎందుకు, ఏ దేవుడు బుద్ధి ఇచ్చినాడు, ఏం కొత్త అని అనుకుంటున్నారు ఫ్రెండ్స్. ఎందుకంటే డైలీ ఇంట్లోనే ఉండేవాడిని, బయటికి వచ్చేవాడిని కాదు నేను. బాయ్ బాయ్ ఫ్రెండ్స్. ఇంకా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. మళ్ళీ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.